ఇదిగోండి, ఇప్పుడు మనము పెద్ద చెరువు దగ్గర ఉన్నాం అనమాట. శ్రీశైలానికి అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్రకి వెళ్ళే దారిలో పెద్ద చెరువు ఉంటుందండి. ఇక ఈ రోజుతోటి పాదయాత్ర ఆఖరి రోజు అండి. రేపు శివరాత్రి ఫిబ్రవరి 15. మ్యాక్సిమం ఈరోజే ఎక్కువ మంది ఈ పాదయాత్రని ముగించేస్తారు. ఇక మనము ఇక్కడ కనిపిస్తున్న గుడిసెలు ఉన్నాయి కదండి, ఇక్కడ వీళ్ళని చాలామంది చెంచులు అంటారు. కాకపోతే అంటే వీళ్ళకి ఇంకొక పేరు ఉందన్నమాట. అది ఏంటంటే నల్లమల బిడ్డలు చేస్తామండి. నల్లమల బిడ్డలు. కొద్దిగా నాకు మీ ఊరి గురించి చెప్పనా. అంటే ఎట్లా అంటే మీ ఈ పండగల తర్వాత మీ జీవన విధానం కానీ ఇక్కడ తర్వాత మీకు పండగలు ఏమి ఉంటాయి, మరి మీకు ఈ శివరాత్రి ఉగాది అయిపోయిన తర్వాత మీకు ఎట్లా ఉపాధి ఎట్లా అనేది కొద్దిగా నాకు చెప్తే మీ ద్వారా తెలుస్తుంది నాకు. పండగ చేస్తాం శివరాత్రి ఉగాది వరి పని ఒక్క నిమిషం. చెరువు ఏది పెద్ద చెరువు? ఆ చెరువులో 10 నాలుగు ఇస్తారు. 7 రోజులకి ఇంతని అమౌంట్ చేయాలని చేస్తారు. వారికి ఇంతని అమౌంట్. అదేమైనప్పుడు ఫారెస్టులు ఆటోమేటిక్ గడ్డి చూపిస్తారు. అంటే ఎప్పుడు ఇంతని 5 మెట్లు కోసి అమౌంట్ తర్వాత సిప్పి డ్యామ్ ఉంటాయి కట్టడానికి అడిగిలా అది కూడా మీకు అప్ప చెప్తారా? మామూలుగా ఇంకా జీవనాధారం అంటే మిస్టి గింజలు ఉంటాయి కదా, మిస్టి గింజలు ఎరుకొని స్టోర్లు వేస్తారు. తీసుకొని ఏమైంది అలక పండ్లు ఉన్నాయా, అలకాయలు పచ్చి ఎలక్కాయలు చిండు పంటలో శిలంలో ఊరిపల్లెక్క అమ్మేసేస్తారు. ఎలక్కాయలు చింతపండు ఉంది, చింతపండు తీసుకెళ్ళి అక్కడ మార్కెట్ చేస్తారు. చింతపండు కూడా చింతపండు పచ్చిది పండుది ఉంటుంది, పచ్చిది. ఇంకా మామూలుగా మీకు వినాయక స్టోర్లో బియ్యము అవును అవును ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. బియ్యం బ్యాళ్ళు స్టోర్లో బియ్యం బ్యాళ్ళు ఇస్తారు. నెలకి ఇచ్చేస్తారు. మళ్ళీ మీకు పింఛన్ అట్లా ఉంటుంటే పెద్దవాళ్ళకి ఇస్తారా? ఇస్తారు. ఓకే. అంటే ఇంకోటి ఇప్పుడు మామూలుగా వినాయక చవితి మేము సిటీలలో విగ్రహాలు పెట్టుకుంటాం, దీపావళి చేసుకుంటాం. మరి మీకు ఉండవా వినాయక చవితి? అంటే ఏం తెలియదు. ఇంటి ముందు పండుగ సిస్టమ్ ఉండదు, శుభ్రంగా ఉండడం అంతే. అంటే అదే నేనేమనుకున్నా అంటే మామూలుగా వినాయక చవితి దీపావళి పండుగలు ఉంటాయి కదా, అంతేనా? పండగకి డబ్బు ఖర్చులు చేయలేదా? పండుగ చేస్తారా? చెయ్యరు కదా. పండుగలు చేయరు అంతేనా? మామూలుగా అంటే మరి మీరు ఎప్పుడైనా సిటీకి పోయేస్తారా? దసరా మెయిన్ బ్యాండ్ సంక్రాంతి బాగా చేసుకుంటారు. అంతేనా? అది మెయిన్ పాయింట్. దసరా బాగా చేసుకోడు. దసరా ఇక్కడ జమ్మి చెట్టు అక్కడ జమ్మి చెట్టు అవును తిరుగు పూజ చేస్తారు. అంటే మీకు ఇక్కడ దేవుడు అంటే ఏమి మామూలుగా ఇక్కడ అంకాలం ఫేమస్. అక్కడ మధ్యలో ఇక్కడ ఈ టెంట్ అవతల ఉంది కదా అంకాలం ఫేమస్. అక్కడ ఎప్పుడు చేస్తారు జాతర? మామూలుగా మామూలుగా ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు. అంటే పలానా రోజు అనేది ఏముండదు. అవును, అంకాలమ్మని నమ్ముతారు. మరి మామూలుగా వర్షాకాలం ఇబ్బంది అనిపించదా మీకు? ఇంకా బట్టలు ఇస్తారు. ఆ బట్టలు తీసుకొని చింగిపోతాయి కదా అంతమంది బట్టలు. అవునవును. అప్పుడు ఫోటోలు తీసుకెళ్ళి బట్టలు ఇస్తే మళ్ళీ కొత్త బట్టలు ఇస్తారు. ఆ బట్టలు వేసుకొని ఆ బట్టలు మళ్ళీ సోలార్ లైట్లు ఎవరొకరు ఇస్తారు. ఏదైనా క్రిస్మస్ పండుగలకు వచ్చినప్పుడు చిన్నపిల్లలకు పలకలు పిల్లలకి ఇస్తారు. పెద్దలకి ఏమో మందులు, చీరలు అట్లా. అదే ఎవరి అవసరాలకు తగ్గట్టు
ఒకవేళ మీకు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ మీకు మీ ద్వారా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి? మామూలుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళకి ఏమైనా ఇద్దాము, బట్టలు కానీ సరుకులు కానీ ఏమైనా ఇద్దాం అనుకుంటే మీ దాకా వచ్చి ఇవ్వాలంటే ఎట్లా మరి ఇది? అంటే అడవిలో పర్మిషన్ ఇవ్వరు కదా రావడానికి. అమ్మా అంటే అన్నకు కొద్దిగా తెలుసుంటే ఆ అమ్మకి కూడా తెలుసు, అడుగుదామని. ఇప్పటిదాకా ఇంకోటి చేపల అయితే ఇంకొకటి నా ఈ పెద్ద చెరువు అన్నావు కదా, చేపల గురించి అది చెప్తా. చేపలు ఐటీ తట్టుని అడుగుతారు చేపలు ఏమని. ఆ చేపలు మేమే పెంచుకుంటాం, మేము వాడుకుంటాం. ఆ చేపలు పెద్ద ఆ వీళ్ళే వాడుకొని ఇవి వంటాము, వీళ్ళ వరకు వాడుకుంటాం. అమ్మడానికి ఉండదా? వాళ్ళు అమ్ముకోరు. వాళ్ళ ద్వారా ఇంకా చెంచులు అందరూ దిష్టి వాళ్ళకి సంబంధించిన వచ్చి ఆ చేపలు తీసుకుని వెళ్తుంటారు. చెంచులు అక్కడక్కడ ఉంది. అవునవును, చుట్టుపక్కల. ఏంటంటే అది ఇంకోటి మామూలుగా ఈ జంతువులు ఏమైనా కనిపిస్తుంటాయి, పులులు, ఎలుగుబంట్లు ఇక్కడ మామూలుగా వస్తుంటాయి ఇటు. అంతేనా? ఓకే, థ్యాంక్స్ అన్న. కొద్దిగా ఈ ఊరు గురించి చెప్తే నేను తెలుసుకుంటాను. మామూలుగా చూసేటోళ్ళు కూడా తెలుసుకుంటారు. అంటే ఈ ఊరు గురించి, ఇక్కడ వాతావరణం, మీరు ఎట్లా ఈ పండగ అయిపోయినాక మీకు జీవనం ఎట్లా, మళ్ళీ ఏం పని చేసుకుంటారు, అట్లా అన్ని కొద్దిగా మీకు తెలిసినా చెప్తే నాకు కొద్దిగా తెలుస్తారు. ఇప్పుడు శివరాత్రి ఉగాదికి వీళ్ళు భక్తులు వస్తుంటారు పోతుంటారు కదా, ఇది అయిపోయినాక ఈ ఊర్లో మీరు ఏం పని చేస్తుంటారు, మీకు తిండి ఎట్లా, పండగలు అవి ఏమైనా ఉంటాయి కదా అది. పండగ పోయినా ఏం లేదు, పండుగ వచ్చినా ఏం లేదు. ఏడో అప్పులు తుప్పులు తెచ్చుకొని అంగళ్ళు వేసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ తిరిగి ఈ అప్పు వెళ్ళలే చూడు అన్న, నిలబడిపోయినాయి. ఇంకా అప్పు వెళ్ళకిళ్ళగానే కట్టమంటారు వాళ్ళు. మళ్ళీ ఏడ తెచ్చి కట్టాలా, తీసుకునే వాళ్ళు అడుగుతారు. ఏడ అవి అయిపోతా కదా కట్టేదాళ్ళకు, అయిపోలేదు. సగం ఎంతో ఇంత అంత వచ్చిన కానీ సగం కట్టమంటే అంత తీసుకుపోయినా అంత కట్టమంటారు వాళ్ళు. ఇక్కడ ఏం పనులు లేవు స్వామి, ఏం పనులు లేవు. మిస్టి గింజలు, మిస్టి విత్తనాలు ఏంటా కొన్నాళ్ళు ఏరినారు, గిరిగిని స్టోర్కి వేసినారు. ఇంకా కాను విత్తనాలు వస్తాయి, వచ్చి అవి వేస్తారు దానికి వస్తే. తెల్ల పెందర గడ్డలు ఉన్నాయి, అయిపోయినాయి. తేనె మాత్రానికి మొన్న దగ్గర ఉన్నది తేనె అమ్ముతారు. లీటర్న్నర బాటలు 1200 అమ్ముతారు. లీటర్న్నర బాటలు అంటే స్వచ్ఛమైన తేనె 1500 గట్ట అమ్ముతారు. లీటర్న్నర బాటలు 1200 అంటే స్వచ్ఛమైనది, ఏం కల్తీ ఉండదు, ఒరిజినల్ అట్లా అమ్ముతారు. ఇక ఉపాధి పని కావాలని ఉపాధి పనినంత వరకు. ఉపాధి పని అంటే ఏమేమి ఉంటాయి? 100 రోజుల పని, సంవత్సరం పని. దాని మీద అయితే దాని మీద అయితే సంవత్సరం బతికినాం ఆ పని అయితే. ఇప్పుడైతే ఇంకా ఈ 100 రోజుల పని అన్నారు, ఇచ్చినారు, జాబ్ కార్డులు ఇచ్చినారు. ఇచ్చిన కానీ మాకు చెరువు నీళ్ళు ఉంది, పని లేదు. ఇంకా ఏమంటే కొంతమందికి 30 మందికి పింఛన్ వస్తుంది ఆడోళ్ళకు. ఇక్కడ సరే పింఛన్ వచ్చేటోళ్ళు అంటే ఎట్లా తెచ్చుకొని తింటారు. పింఛన్ రాను వాళ్ళు ఏం తింటారు. మా గుడంలో 2 పోయింది పింఛన్. నాగమ్మ, అత్త నాగమ్మ, పెద్ద గజలమ్మకు, ఆమె వాళ్ళకి ఇద్దరికే బొత్తుగా పింఛన్ ఇస్తే ఆగిపోయింది. వాళ్ళకిద్దరు ఇంకా వాళ్ళు సాగు కాదు. ఆమె మొగుడైతే పాలు మాలినాడు, పెద్ద గజలమ్మ భర్త పాలు మాలినాడు. ఆయన ఏం పని చేయలేదు, బాగా తెచ్చిపెట్టి తినాలా లేకపోతే లేదు. ఇంకా అంతకన్నా పని ఏం పని లేదు. కానీ ఇంత ముందుకైతే ఇంకా మాడిపిత్తనాలు, గడ్డలు, అడవి గడ్డలు, తినగడ్డలు, ఎరుగడ్డలు అనేవి, చెంచుగడ్డలు అనేవి, అలాంటివి మొత్తం తెచ్చుకొని తినటోళ్ళం. ఇంకా చింతబూటు అది బూడిదల మీద తిని అది బాగా తెల్లవారి కుండలు పెట్టుకొని తిన్నాము. అప్పుడు అవి లేవు, అలగకాయ లేదు. బయట వాళ్ళందరూ వచ్చి అలగకాయ కొమ్మలన్నీ నరికి పాడేసినారు. చింతబూటు లేదు, అలిగ బూట్ లేదు, ఈ అలిగకాయలు లేవు, ఈ ఈసరికాయలు కూడా బయట వాళ్ళు వచ్చి పాడుగా ఎత్తుకుపోయినారు. మామూలుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ మీకు తెలిసినంత వరకు?
కార్డులు అయితే 72 ఉండే కానీ 70. బియ్యం కార్డులు అయితే 72 ఉండేవి. కొత్తగా వచ్చిన కార్డులు అలా ఎన్నుండో అవి 20 ఉంటాయిలే. ఒక 100 మంది ఉంటారు. కొంతమందికి లేవు పిల్లలకు అవును. బియ్యం కార్డులు లేవు కొంతమందికి. ఆ బియ్యం కార్డులకు అర్జీ పెడుతున్నారు, సచివాలయంకి పోతున్నారు, చేస్తున్నామంటున్నారు, చేయకుంటారు. వాళ్ళకు బియ్యం కార్డు లేని వాళ్ళకే ఇబ్బంది. ఇంకా బియ్యం కార్డు లేని వాళ్ళకే ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు బయట కొనుక్కొచ్చుకోవాలంటే సమయం ఇబ్బంది. అడవి నుంచి మన బయటికి పోవాలి, జంతువులు బాధ. ఊరు దగ్గర ఉంటే అవును కొనుక్కొచ్చుకుంటారు. ఊరు దగ్గర లేదు. ఈ నుంచి ఆడుకోవాలంటే 8 కిలోమీటర్లు, 100-200 కిలోమీటర్లు పోవాలి, ఆడుకోవాలంటే. అక్కడే అయితే మీకు మామూలుగా పండగలు ఉంటాయి కదా ఇక, పండగ 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 పండుగయా అంటే ఉగాది, దసరా అవి చేస్తారా? అంటే మీరు బాగా చేసే పండగలు ఏవి? డబ్బులు చేతులు ఉంటే చేస్తారు మా వాళ్ళు. డబ్బులు చేతుల్లోకి ఇస్తే ఇంకా ఇప్పుడు ఏదో అంకలమ్మ గుడి ఉంది అన్నారు కదా, మామూలుగా మీరు దారిలో ఉందా? అంటే మీరు ఖచ్చితంగా ఈ పండగ చేసుకోవాలి అనుకునే పండగ ఏది? అంటే మామూలుగా సిటీలో సంక్రాంతి, ఉగాది, దీపావళి ఇట్లా చేస్తారు కదా, మీరు ఖచ్చితంగా ఇక్కడ ఈ పండగ ఖచ్చితంగా చేయాలనే పండగ ఏది మీది? పండుగ ఎక్కువ ఖచ్చితంగా చేయాల్సింది దసరా, సంక్రాంతి పండుగ ఎక్కువ చేస్తారు. అంకలమ్మ అయితే ఆదివారం ఎవరన్నా మొక్కుబాడిన వాళ్ళు వచ్చి వాడ నిద్ర పోయి అట్లని కొట్టుకొని చేసుకొని పోతారు. ఇంకా మా ఊరు కూడా చేస్తారు మొక్కుబాడి ఉంటే చేస్తారు. ఒకవేళ మీకు ఎవరైనా బట్టలు కానీ ఏదైనా సహాయం చేయాలనుకుంటే మీకు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి? బట్టలు శివ గారు ఇవ్వలేదు. బట్టలు కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటారు కదా, ఎవరైనా చూసి మీకు సహాయం చేయాలనుకున్నారు, బట్టలు కానీ డబ్బులు కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎట్లా? సాయం చేసేటోళ్ళు ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీ దాకా రావాలి కదా, ఎట్లా రావాలి అని? రానిస్తారు లోపల? సాయం చేయరు. అట్లా ఎట్లా రావాలి? రోళ్ళపేంట కాడి నుంచి పెద్దచేరు అని చెప్పి సరేలే చూద్దాం. ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే చేస్తారు. కూడా పట్టాలి.